న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన అన్యాయాన్ని వ్యతిరేకించిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు మరియు జేఏసీ రాష్ట్ర చైర్మన్ పండు అశోక్ కుమార్ మరియు జైభీం జిల్లా అధ్యక్షులు బుంగా సతీష్ కుమార్లు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అరాచక పాలన కొనసాగించిన జగన్ మాదిరిగానే సిరిపురం గ్రామంలో వారి అనుచరులు నిరాశ్రయులైన పేద ప్రజలను ఇళ్ల పట్టాల పేరుతో గ్రామానికి మైలు దూరంలో స్థలాలను కేటాయించి రోడ్డు, త్రాగునీరు, విద్యుత్ సదుపాయాలు లేని ప్రాంతాల్లో స్థలాలు కొని వారి ఇళ్ల స్థలం వారికి చూపించకుండా కాగితాల రూపంలో ప్రజలను మభ్యపెట్టి పాలన కొనసాగించారని ఆరోపించారు. ఈ అన్యాయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా ఉందని కూటమి ప్రభుత్వ స్థానిక శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ జరుగుతున్నటువంటి అన్యాయంపై దృష్టి సారించాలని వారు కోరారు. నివాసం ఏర్పరచుకోవడానికి అందరికీ కలగానే ఉంటుంది. అది కళ నెరవేర్చుకోవాలనేది ప్రతి ఒక్కరూ ఆశయం. దాన్ని ఎరగా చూపించి మన పార్టీ కార్యకర్తలు లబ్ధి చేకూరే విధంగా నివాసానికి యోగ్యంగా లేని స్థలాలను కొని ఇచ్చి దాని ద్వారా కార్యకర్తలకి నాయకులకి లబ్ధి పొందేలా చేసి వీరికి ఎటు కాకుండా ఎటు ప్రయోజనం లేకుండా ఈ పట్టాలు ఇవ్వడం చాలా తప్పు. ఇటువంటి వాటి వలన ప్రభుత్వానికి చెడ్డ పేరే తప్పించి మంచి పేరు రాదని మన ఎన్నికల్లో నిరూపితం అయింది. ఇటువంటి కార్యక్రమాలని మీ ప్రభుత్వం కూడా చేసి మరొకసారి తప్పు చేయకుండా ఇటువంటి స్థలాలు ఎలాగా మీరు గవర్నమెంట్కి కొన్నారు కాబట్టి మీకు ప్రభుత్వ కార్యాలయాలకో దేనికో మీకు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే వాడుకోండి, లేకపోతే దానికి సరిపడా ఏదైనా చేసుకోండి. కానీ ఇక్కడ మన ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఇందులో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు, అందరూ పేద ప్రజలే కాబట్టి వారికి నివాసయోగ్యంగా ఎక్కడ ఉంటుంది, మీకు కూడా వాటర్ సప్లై కానీ ఒక మెడికల్ ఎయిడ్ కానీ పిల్లలు చదువుకోవడానికి కానీ వెళ్ళడానికి ఈజీగా ఉండే స్థలాలని మీరు ఎంపిక చేసి దగ్గరలో ఎలాగా మీరు రేటు పెట్టే స్థలాలు కొంటున్నారు కాబట్టి మంచి స్థలం కొనడంలో తప్పేంటని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అది ముందు ప్రభుత్వం చేసిన తప్పును మీరు కంటిన్యూ చేయకుండా దాన్ని రెక్టిఫై చేసి మీకు మంచి పేరు వచ్చే విధంగా నాలుగు విధాలుగా చెప్పుకునే విధంగా అంతకుముందు కాలంలో 83 నుంచి 89 వరకు ఉన్న నందమూరి తారక రామారావు గారు అనేక చోట్ల ఇంటి స్థలాలు కేటాయించడం జరిగింది. అదే ఇప్పటికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటు బ్యాంక్గా ఇప్పటికీ బీసీలు, ఎస్సీలు వేయడం జరుగుతుంది. అది ఓటు బ్యాంక్గా నిలబడిపోయింది. కాబట్టి ఇటువంటి తప్పులు చేయకుండా మీకు చక్కటి మ్యాండేట్ ఇచ్చి మిమ్మల్ని చక్కగా గెలిపించారు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం వారు అలాగే నారా చంద్రబాబు గారు ఇటువంటి సమస్యలను దృష్టిలోకి తీసుకుని పేదలకు నివాసయోగ్యమైన స్థలాల్ని కేటాయించి ఎవరు నిజమైన లబ్ధిదారులో ఎంపిక చేసి వారికి ఇవ్వండి. బినామీలకు కార్యకర్తలకు ఇవ్వకుండా నిజమైన పేదోళ్ళకి అక్కడ ఇంటి స్థలాలు ఇచ్చినట్లయితే వారికి ప్రయోజనం ఉంటుంది. అలాగే వారు విద్య, ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి వాటిని సుదూరంలో ఉండేలాగా వాటిని ఏర్పాటు చేస్తే ముందు బాగుంటుందని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే స్థానిక శాసనసభ్యురాలు కూడా దీనిపై దృష్టి సారించి వీరికి మంచి చేసి కలకాలం వీరి గుండెల్లో ఉండిపోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్, జై పీవీరావు. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు బుంగా సతీష్ కుమార్, దళిత ప్రజా చైతన్య వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో విచ్చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అవినీతి, అరాచకాలే పాలన చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఆ అరాచకాల్లో అవినీతిలో భాగంగా ఈరోజు సిరిపురం గ్రామంలో మరి ఒక ఇళ్ల స్థలాల విషయంలో అవినీతి జరిగిందని అనేక మార్లు మేము కలెక్టర్ గారికి, ఉన్నతాధికారులు అందరికీ కూడా ఫిర్యాదు చేసుకుంటూనే వచ్చాం. ఈ ల్యాండ్ని ఇళ్ల స్థలాలకని చెప్పి ఊరికి చివరిని దాదాపు 2-3 కిలోమీటర్ల దూరాన్ని ఊరికి సంబంధం లేకుండా పొలిమేరగట్టు దాటుకుంటూ శ్మశానాన్ని దాటి ఊర్లోకి రావాలి, సిరిపురం గ్రామంలోకి రావాలంటే శ్మశానం దాటుకుని వెళ్ళాల్సిన పరిస్థితి. పిల్లలు చదువుకోవాలన్నా మున్ముందు ఆరోగ్యాలు బాగోకపోతే ఈ శ్మశానాన్ని దాటుకుని పిల్లలు వెళ్ళాల్సిన పరిస్థితి. అలాంటి చోట
దుర్మార్గమైనటువంటి రీతిలో ఈ ఇళ్ల స్థలాన్ని కేటాయించడం జరిగింది. దాని మీద మేము అనేక మార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది కనుక ఖచ్చితంగా మరి గవర్నమెంట్ ఉన్నటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు మేలు చేస్తారని చెప్పేసి ఈరోజు గ్రామస్తులందరూ కూడా ఒకటయ్యి మా యొక్క విజ్ఞాపన తెలపడం జరుగుతుంది. ఇక్కడ జరిగినట్టు అవినీతి కొత్త ఏం కాదు. మరి వైసీపీ ప్రభుత్వంలో అనేక మార్లు ఇలాంటివి జరుపుకుంటానే వచ్చినాయి. పక్కనే ఎరవరంలో కూడా సేమ్ సమస్య, అది కూడా ఇదే కోణంలో ప్రతి చోట కూడా మేము గలమెత్తుకుంటానే వస్తున్నాం ప్రజా సమస్యల మీద. మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఈ విషయాన్ని పెట్టి మరి లోకల్గా ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేడం, మరి ఇక్కడ ఉన్న సమస్యని పరిశీలించి ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకుని ఈ ల్యాండ్ని నిలుపుదల చేస్తారో లేకపోతే ఎవరి దగ్గర అయితే కొన్నారో వారికి అప్పచెప్పుతారో మీరు ఏం చేస్తారో తెలియదు, కానీ ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ల్యాండ్ వల్ల చాలా ఒత్తిడితో పొలిటికల్ స్టంట్తో ఇక్కడ రిజిస్ట్రేషన్లని పట్టాలు ఇచ్చారు మాత్రం పేరుకి, కానీ ఉపయోగం లేదు. ప్రజలు ఉపయోగకరంగా లేనటువంటి నిరుపయోగమైనటువంటి ఈ యొక్క స్థలాలు ఏర్పడినాయి కనుక ఇప్పటికైనా దీని మీద ఒక సమస్యని పరిశీలించి గ్రామంలో సిరిపురం గ్రామంలో అనేక భూములు ఉన్నాయి, దాన్ని రైతులు కూడా అమ్మడానికి రెడీగా ఉన్నారు. పక్కన ఉన్నటువంటి జగ్గంపేట హెడ్ క్వార్టర్లో ఎకరం 10 లక్షలు పెట్టుకున్నారు. ఇదే భూమిని ఎందుకు పనికిరాని భూమిని 40 లక్షలు పెట్టుకున్నారని మరి వినికిడి. దీని మీద అవకతవకలు జరిగినాయని చెప్పేసి మేము ఫైట్ చేసుకుంటానే వస్తున్నాం. చిన్న దారి మార్గానికే 10 లక్షలు వెచ్చించారు వీళ్ళు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క భూమి విషయంలో చాలా అవకతవకలు జరిగినాయి కనుక మరి లోకల్గా టీడీపీ నాయకులు కూడా మన మధ్యన ఉన్నారు. వాళ్ళతో కూడా మేము వాళ్ళకి ఇష్టం లేదో వాళ్ళ దృష్టిలో మేడం గారి దృష్టిలో పెట్టాలని కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది. మేడం గారి దృష్టిలో పెడితే ఈ ప్రజలందరికీ కూడా సిరిపురం గ్రామస్తులందరికీ కూడా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. మున్ముందు ఇటువంటి సమస్యలు రాకుండా ప్రజలందరికీ ఉపయోగకరమైనటువంటి ప్లేస్లో ఈ యొక్క స్థలాలు కేటాయించి వాళ్ళు కట్టుకోవడానికి అన్ని విధాలుగా సహకరించేటట్టు చేస్తారని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. జై భీమ్, జై తెలుగుదేశం. మరి ఈరోజు మా దళితవాడలో అలాగే మా సిరిపురం గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి పివి రావు గారి యొక్క వ్యవస్థాపకుల బామర్ది గారికి అలాగే సతీష్ అన్నకి ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు. మరి అలాగే ఈరోజు ఒక ప్రధాన సమస్యగా మరి గ్రామంలో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అరాచక పాలనలో నిదర్శనంగా కనిపిస్తున్నటువంటి ఇళ్ల స్థలాలు. మరి గత ప్రభుత్వం మీద మనం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది ఈ ఇళ్ల స్థలాల గురించి. మరి ప్రతిపక్షంలో ఉన్నా సరే దీని గురించి పోరాడడం జరిగింది. అయినా సరే గత ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదు. మరి అలాగే ఈ ప్రభుత్వం మరి మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ విషయమై మీ అందరి గురించి కూడా ఒకసారి మా డైనమిక్ లీడర్ వరపుల సత్యప్రభ గారు మన శాసనసభ్యులు మరి ఆవిడ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి గతంలో దివంగత నేత వరపుల రాజా గారు మరి దీని గురించి కలెక్టరేట్లో కూడా ఒక అఫిడవిట్ ఇవ్వడం జరిగింది ఈ విషయం మీద. మరి స్థలాల్లో జరిగినటువంటి ఫ్రాడ్ గురించి వివరించి మరి గత ప్రభుత్వంలో నాయకులు అధికారులు కూడా వాళ్ళకి ప్రోత్సహించి అనుకూలమైనటువంటి పేదలకు ఇల్లు అందకుండా వాళ్ళకి నచ్చినటువంటి వ్యక్తులకి ఊరు వారినటువంటి ప్లేసులు ఇచ్చి ఊరికి 2 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ప్లేస్లో ఇక్కడికి కనుచూపు మేరలో కూడా ఏమి కనిపించినటువంటి ఇల్లు కనుచూపు మేరలో కనిపించినటువంటి ఏ వసతి కూడా లేనటువంటి ప్లేస్లు ఇవ్వడం జరిగింది. మరి ఈ విషయమే మరి మన వరపుల సత్యప్రభ గారికి దీని గురించి తెలియజేయడం జరుగుతుంది. అలాగే వచ్చినటువంటి నాయకులు కూడా మేము మాటిస్తున్నాం. మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నటువంటి ఇళ్ల స్థలాల నిమిత్తం మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రెండింటిని కూడా కలిపి సరిసమం తగిలేగా ప్రజలకు న్యాయం చేకూర్చేలాగా మరి గ్రామంలో మేము ఉన్నటువంటి దళిత నాయకులుగా మరి మేమందరం కూడా సహకరిస్తామని మరొకసారి వచ్చిన నాయకులందరూ కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని మరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఎంతో బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇంత టైంలో కూడా మరి పేదలందరూ మాకు అన్యాయం జరిగిందని వాళ్ళందరూ బయటికి చెప్పుకోలేని పొజిషన్లో వాళ్ళు ఉండిపోయారు గత ప్రభుత్వం అంట. మరి ఈ ప్రభుత్వంలో మాకు కూడా న్యాయం జరగాలి, మీరే చేయాలనేసి మరి ఇటువంటి పెద్దలను తీసుకుని రావడం మా ఊరికి మరి దీని ద్వారా మేము మాట్లాడడం జరుగుతుంది. మరి వీలైనంత తొందరలో దీనికి ఒక పరిష్కారం మా శాసనసభ్యుల ద్వారా మేము
చేస్తామని చెప్పేసి మాటిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా పేరు అడ్డాల సత్యవతి అండి. మరి మేము ఈ స్థలాలు మాకంటే ఈ పట్టాలంటే చేతికి ఇచ్చారు కానివ్వండి, మమ్మల్ని ఎవరు కూడా పట్టాల గురించి మమ్మల్ని ఎవరో ఇంకా అడుగుతూ లేదండి. ఇది ఇంకా చెప్తారు అనేసి మేము ఇద్దాం అనుకుంటున్నామండి. మాకు ఎవరు కూడా సాయం చేస్తాం లేదండి. ఇక్కడ దూరంగా ఇచ్చానని అంటున్నారు కానండి, మాకు ఏర్పాట్లు చెప్పలేదండి. చెప్పిన కాడికి ఇక్కడికి వచ్చామంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేము ఒంటరిగా ఆడవాళ్ళం బయటికి అక్కడికి ఊళ్ళోకి రావాలంటే చాలా దూరం అండి. అక్కడికి వెళ్ళినాక మాకు భయంగా ఉండి మేము చాలా బాధలు పడుతున్నామండి. పట్టాలు ఇచ్చారు మాకు, ఇప్పుడు నుంచి మీరు మేలు చేస్తారని మాకు మీడియా ద్వారాగా మేము మాట్లాడుతున్నామండి. కాకినాడ జిల్లా అండి, ప్రతిపాడు నియోజకవర్గం అండి, ఏలేశ్వరం మండలం అండి, సిరుపూర్ గ్రామం, పలివేల సత్యవేణి నా పేరు. మాకు ఇక్కడ జగన్ ప్రభుత్వంలో ఇళ్ళ పట్టాలు ఇచ్చారండి. అవి కట్టుకోవడానికి సదుపాయంగా లేదండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ రోడ్డు సౌకర్యం లేదు, వాటర్ లేదు, కరెంటు కూడా లేదండి అసలు. ఒకవేళ కట్టుకున్నా మరి ఎక్కడికన్నా బయటకు వెళ్ళి మరి ఆటో దిగి లోపలికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మరి చిన్నపిల్లలు గట్రా విడిచిపెట్టి మరి ఈ రెండు పక్కల చెరువు అండి, ఒక పక్కనేమో కొత్త చెరువు అండి, రెండో పక్క ఏమో నాకు కూడా చెరువు అండి. మరి ఈ చీరల మధ్యలో మేము నివాసం కట్టుకుని ఇక్కడ ఉండాలంటే మరి చాలా ఇబ్బందిగా ఉందండి. అందుకోసం మాకు మంచి సదుపాయం కల్పించాలని కోరుకుంటున్నామండి.